నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను కల్పన బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం షర్మిల ఆస్తులు కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ లో చేరారు మీడియా సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కాపుల రాజ్యాధికారం సాధించే దిశగా ఎదగాలి భవిష్యత్ కార్యాచరణపై సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కాపునాడు కన్వీనర్ గిద్దా శ్రీనివాస్ నాయుడు వెల్లడి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం ప్రజలతో మమేకమవుతాం నగర అధ్యక్షుడిగా నియమించిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో ఏజెన్సీలో వైసీపీకి ఓటమి తప్పదు తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించాలంటూ వాల్మీకి సంఘం నాయకుల హెచ్చరిక అఖిల భారత వెనుకబడిన తరగతుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పప్పుల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ అధిపతి తమ్మినేని సీతారాంకు ఘనంగా పౌర సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు మాధవధార మాధవస్వామి కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని సేవలను గుర్తిస్తూ అఖిల భారత వెనుకబడిన తరగతుల సమైక్య మరియు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం తరపున సత్కరించారు కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయ కేకే రాజు పాల్గొని తమ్మినేని సీతారాంను సన్మానించారు కార్యక్రమంలో 51వ వార్డు కార్పొరేటర్లు వావిలపల్లి ప్రసాద్ రెయ్యి వెంకటరమణ సీనియర్ నాయకుడు పేడాడ రమణికుమారి ఏపీ బాలల హక్కుల కమిషన్ మెంబర్ గొండు సీతారాం డాక్టర్ సెల్ అధ్యక్షుడు బొడ్డేపల్లి రఘు కృష్ణారావు మాస్టర్ పైడి శ్రీను తిరుమలరావు పప్పల సునీత దమయంతి సంఘ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మేము ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం అలాగే దానికి మన అధ్యక్షులు తర్వాత ఎప్పుడు కానించో మేము చేయాలనుకున్నాం మీకు మేము ఎప్పుడు అడిగినా రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈసారి మీరు కంపల్సరీగా మీరు అటెండ్ కావాలని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పారు సో ఆ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది అయితే చాలా సమస్యలు చెప్పారు ఈ సమస్యలన్నీ మన ముందు ఉన్నాయి మనమే ఎవరు పరిష్కరిస్తారు మనమే కదా అలాగే మన దాని మీద ఒక సమగ్రమైనటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చారు కొన్ని సమస్యలతో ఇచ్చారు తప్పనిసరిగా ఆ సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాబట్టి తప్పనిసరిగా దాన్ని పరిష్కరిస్తాం శంకరమఠం పద్మశాలిల భవనం నందు పద్మశాలిల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ హాజరై రాజకీయంగా పద్మశాలిలు బలోపేతం అయ్యేందుకు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సామాజికంగానూ ఆర్థికంగానూ బలోపేతం అవుతున్నప్పటికీ రాజకీయ చైతన్యం లేక అభివృద్ధి చెందడం లేదన్నారు రాబోయే కాలం ఎన్నికల సమయం కాబట్టి అందరూ కూడా సంగీతంగా ఉండి తమ ఖ్యాతిని పెంపొందించుకోవాలని అన్నారు గతసారి దక్షిణ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున కొప్పల రామ్ కుమార్ పోటీ చేసినందున ఈసారి కూడా వారికి పోటీ చేసే అవకాశం కలగాలని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో భవనం అధ్యక్షులు కొలపాక సన్యాసిరావు ఉపాధ్యక్షుడు తడ్లాపు వెంకటేశ్వరులు సంఘం జిల్లా అధ్యక్షులు పప్పు రాజారావు కొప్పల రామ్ కుమార్ సూర్యశెట్టి సూరిబాబు ప్రొఫెసర్ వానపల్లి వెంకట్రావులతో పాటు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు దేశంలోనే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి సామాజిక వర్గ చైతన్యానికి వ్యక్తి స్వేచ్ఛకు వ్యక్తి యొక్క ఆకాంక్షలని వ్యక్తీకరించడానికి సహజంగానే ఎన్నికలు అసలు సిసలైన అణువు ఆయుధం అందుకోసమే ఉత్తరాంధ్ర ప్రాంతంలో మకుటాయమైనటువంటి విశాఖపట్నం ద్వారా బలహీన వర్గాల్లోనే అత్యంత చైతన్యవంతమైనటువంటి సామాజిక వర్గం పద్మశాలి సామాజిక వర్గం సందేశం ఆంధ్రప్రదేశ్లోనూ మిగతా రాష్ట్రాల్లోనూ ఒక చైతన్యంగా అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మన సామాజిక వర్గ చైతన్యాన్ని కాపాడుకునేటువంటి రీతిలో సంఘటనా శక్తిని సంఘటితంగా ఉండేందుకు వ్యక్తిగతమైనటువంటి ఆకాంక్షలను వ్యక్తీకరించేందుకు
సమాయత్తం కావాలని నా సామాజిక వర్గ సోదరులను కోరేందుకు ఈ ప్రాంతానికి వచ్చాను. ఆ మేరకు వారు సమాయత్తం అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. వారందరికీ శుభాకాంక్షలు. మన ఈరోజు ఉత్తరాంధ్రలోనే పద్మశాలీలు చేనేతలు ఐకమత్యంగా ఉండాలని, ఐకమత్యంగా ఈ రాష్ట్రంలో 18% చేనేతలు ఉన్న ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క చేనేత కులస్తుడు కూడా ఎమ్మెల్యేగా లేకపోవడం అనేది మాకు చాలా బాధాకర విషయం. మరి ఇక్కడ ఉత్తరాంధ్రలోనే మరి ఎంతోమంది జనం అటు శ్రీకాకుళం కానీ, ఇటు విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ సంఖ్యాబలం ఎక్కువ ఉన్నా సరే ప్రభుత్వాలు గుర్తించుకోవడం కారణం ఏంటనేదే మా ఉద్యమం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఉద్యమాలు జరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లో, అన్ని కాన్స్టిట్యున్సీల్లో చేనేతల ఉనికి అవుతుంది. ఆ మధ్య గాజువాకలో పెట్టాం, తర్వాత అనకాపల్లి రోడ్లు కొత్తకోటలో పెట్టాం, అలా అచ్యుతాపురంలో పెట్టాం, అలా అనకాపల్లిలో పెట్టాం. ఇలాగా చేనేత వ్యవహారం ఇప్పుడు మా ఆనంద్ భాస్కర్ గారు ద్వారా ఒక మెసేజ్ మీరు విన్నారు. మేము కూడా చెప్పేది ఏంటంటే 18% ఉన్న చేనేతలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించకపోయినట్లయితే తీవ్ర పరిణామాలు వాళ్ళు చవి చూస్తారు. ఎందుకంటే మేము ఏకమయ్యి ఈరోజు ధనబలం కంటే జనబలమే గొప్ప అనేది మేము ప్రూవ్ చేస్తాం. అందువల్ల ప్రభుత్వాల చేనేతకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో చేనేత ఓట్ బ్యాంక్ ఎక్కడుందో ఆ బ్యాంక్ ఉన్న నియోజకవర్గాల్లో చేనేతకి కేటాయించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మంగళగిరి లాంటి మరి ఒక కాన్స్టిట్యున్సీలో మరి ఆర్కే రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉండేవారు. ఈరోజు చేనేతల పోరాటం వల్ల అక్కడ ఒక చేనేత కులస్తుడు గంజి చిరంజీవికి అధికార పార్టీ వాళ్ళు క్యాండిడేట్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ప్రతిపక్షం ఉన్న తెలుగుదేశం కానీ లేదా ఇతర పార్టీలు కానీ చేనేత ఓటు బ్యాంక్ ఉన్న కాన్స్టిట్యున్సీల్లో చేనేతలకి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఎదిగినట్లయితే, చేనేత జౌళి శాఖ మంత్రిత్వ శాఖ చేనేత వాళ్ళకి ఇచ్చినట్లయితే చేనేత వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మరి వాళ్ళ తాలూకా కులవృత్తి అంతరించిపోకుండా చూడటానికి చేనేత కులస్తులుగా చేనేతలే చేయగలన్న ఉద్దేశంతో మేము ఈ పోరాటం చేస్తున్నాం. ఇది మరి ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ నేను చదువు చేసుకున్నాను. జై చేనేత. చేనేత వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీకే మేము కార్యక్రమం చేయాలని, సపోర్ట్ చేయాలని అనుకున్నాం. విశాఖపట్నం ఆదాయపు పన్ను శాఖ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 6న బీచ్ రోడ్లో పన్ను చెల్లింపుదారుల హబ్ నిర్వహించనున్నామని ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ రాజీవ్ కుమార్ సింగ్ తెలిపారు. డాబా గార్డెన్స్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పన్ను చెల్లింపుదారుడు జాతీయ నిర్మాత అనే ముఖ్య ఉద్దేశంతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ శ్రీనివాసరావు, ఏవీఎన్ఎస్ నారాయణ, కె లలిత, నాగరాజు పాల్గొన్నారు. We are intending to reach out to maximum number of people of different age groups, and for this purpose we have organized various type of program so that it is very easily and lucidly understandable by even the younger generation. We will be having interactive sessions, quizzes, painting competition, and various games through which it is proposed to make the understanding of income tax easy and understandable to each and every segment of the society. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గురించి ప్రజలందరికీ తెలియాలి. ప్రతి పన్ను చెల్లింపుదారుడు ఈ దేశానికి, ఈ దేశ ప్రగతికి తోడ్పడతాడు. సో ఈ ప్రోగ్రాంలో ఒక 3 కియోస్క్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ కియోస్క్, అంటే డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సులభతరంగా ఎలా ఫైల్ చేయాలి, పబ్లిక్ ఉపయోగపడేటట్టు ఉంటుంది ఇన్ఫర్మేషన్ కియాస్క్. రెండోది గ్రీవెన్స్ కియాస్క్, అంటే పబ్లిక్ ఏవైనా ఇబ్బందులు ఉంటే, సమస్యలు ఉంటే ఆ కియాస్క్లో మీరు రిజిస్టర్ చేసుకోగలరు. ఆ ప్రాబ్లమ్ని తర్వాత మేము రిజాల్వ్ చేస్తాం. మూడోది ఎడ్యుకేషన్ కియాస్క్, అంటే పిల్లలకి అంటే డిఫరెంట్ బోర్డ్ గేమ్స్ ఉంటాయి, క్విజెస్, బోర్డ్ గేమ్స్, డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టి చిన్న నాటకాలు కూడా ఉంటాయి పిల్లలకి. అంటే డిపార్ట్మెంట్ గురించి అందరికీ తెలియజేయాలని.
రాబో రోజుల్లో పార్టీ ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని విశాఖ జనసేన పార్టీ నగర అధ్యక్షులు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శివాజీపాలెం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో కొందరు నాయకులు విశాఖలో సంపద కొని దోచుకున్నారని, రానున్న ఎన్నికల్లో వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. సీఎం జగన్ నవరత్నాల్లో 2 రత్నాలు విశాఖ తూర్పులోనే ఉన్నాయని, వారి వల్లే అనేక మంది పార్టీకి దూరం అవుతున్నారని మండిపడ్డారు. అన్ని వార్డుల్లో తిరిగి పార్టీ ఆశయాలను, విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం అవుతుందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని స్పష్టం చేశారు. తనను విశాఖ నగర అధ్యక్షుడిగా నియమించిన పవన్ కళ్యాణ్, నాగబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆయన అంచనాలకు మించి వర్క్ చేస్తాను. విశాఖపట్నంలో 98 వార్డులు తిరిగి ప్రతి వార్డులో కూడా జనసేన జెండా ఎగరవేయడానికి నా వంతు కృషి చేస్తాను. అన్ని పార్టీల కంటే కూడా జనసేన పార్టీ విశాఖపట్నంలో బలంగా ఉందనే విధంగా నేను కృషి చేసి విశాఖపట్నంలో ఉన్న ముఖ్య నాయకులు అందరినీ కూడా కలుపుకొని వెళ్ళి రానున్న రోజుల్లో పార్టీని ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు చేసుకొని ప్రతి ఒక్క నాయకుడిని ఇప్పటివరకు పనిచేసిన జన సైనికులను అందరినీ కూడా కలుపుకొని పార్టీని పూర్తి స్థాయిలో నేను బలవంతం చేస్తాను. గత పార్టీ పెట్టి నుంచి నేటి వరకు కూడా పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఎవరికి ఎక్కడ సముచిత స్థానం కల్పించాలో కల్పించుకుంటూ ఈరోజు కళ్యాణ్ గారి యొక్క అంచనాలని పూర్తి స్థాయిలో జనాలకు తీసుకెళ్తాం. కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, కళ్యాణ్ గారు అయితే ఏ గోల్తో అయితే పార్టీ పెట్టారో ఆయనకు అనుగుణంగా మేము పనిచేస్తూ ఆయన యొక్క ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో, ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా విజయానికి మా వంతు మేము కృషి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంతా కూడా తిరిగి మరి పార్టీని బలోపేతంతో పాటు రేపు నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. విశాఖపట్నం అభివృద్ధికి ఏ విధంగా ప్రణాళికలు చేయాలి, విశాఖపట్నం ఏ విధంగా అభివృద్ధి ఆల్రెడీ ప్రకృతి వైపరీత్య అంటే ప్రకృతి పరంగా చూసుకుంటే దేశంలోనే నెంబర్ 1 సిటీ విశాఖపట్నం. ప్రభుత్వాలు తీసుకుంటున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం విషయంలో ప్రభుత్వం ఒకసారి సమాలోచన చేయాలని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ ప్రచారం జరుగుతుందని, ఇదే కొనసాగితే ఆటో డ్రైవర్ల కుటుంబాలన్నీ రోడ్ల మీద పడతాయంటూ ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పాతగాజువాక జంక్షన్ నుండి చలో కలెక్టరేట్ పేరుతో చేపట్టిన ఉద్యమానికి భారీగా స్పందన లభించింది. 87 ఆటో స్టాండ్ల నుంచి వచ్చిన వందలాది మంది ఆటో డ్రైవర్లతో పాతగాజువాక కూడలి కిక్కిరిసిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల తరువాత వచ్చే ప్రభుత్వం కూడా ఎలాంటి హామీ ఇవ్వకూడదని ఆటో యూనియన్ నేతలు స్పష్టం చేశారు. ప్లకార్డులు పట్టుకొని వందలాదిగా కార్మికులు కలెక్టరేట్కు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ లో వచ్చిన పరిస్థితి మీరందరికీ తెలుసు. ప్రతి రాజకీయ నాయకుడికి రేవంత్ రెడ్డి అన్న పెట్టిన పథకానికి ఎంతమంది ఏడుస్తున్నారో, ఎంతమంది ఆటో డ్రైవర్లు రోడ్డు పాలయ్యారనేది తెలియదు కాదు. వాళ్ళు రోజు 200 రూపాయలు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నారు. అదే పరిస్థితి మాకు రాకూడదని మీ అందరికీ కూడా మేము హృదయపూర్వకంగా బ్రతిమలాడి నమస్కారం చేసుకుంటూ మేమెంతో బ్రతిమలాడుకుంటున్నాం. ఎంత ఈ ర్యాలీ శాంతియుత ర్యాలీ చేస్తున్నాం. మా అన్న గులగాన్ నాయుడు గారి వల్ల మాకు ఈ ఒక్క మాట మీరు వింటారని మనస్ఫూర్తిగా మేము అనుకుంటున్నాం. మా కష్టాలు ఆలకించిన మా నాయకుడిని మీరు గెలిపిస్తారని ఆశగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ శాంతియుత ర్యాలీ ఒక ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఉచిత బస్సుని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత ఉచిత బస్సు మహిళలకని పెట్టడం ప్రచారం సాగుతుంది. కావున ఈ ఉచిత బస్సు మహిళలు పెట్టడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డు పాలు పడిపోతాయి. దాన్ని వివరిస్తాను ఎవరంటే ఆటో కార్మికుల మీద బతికేది మెకానిక్ గారు, పెయింటర్ గారు, టెంకర్ మేస్త్రి గారు, సీట్ల మేస్త్రి గారు, ఎలక్ట్రీషియన్ గారు, ఫైనాన్స్ వారు, అలాగే షోరూమ్ డీలర్ వారు, అలాగే ఆర్టీఓ ఏజెంట్ల వారు, అలాగే ఫైనాన్స్ దీని మీద చేసుకున్నారు. ఇన్ని లక్షల కుటుంబాలు రోడ్డు పడిపోతున్నాయి. ఒక్కసారి మీరు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో దాన్ని వెనక్కి తీసుకోవాలని ఈరోజు ఈ శాంతియుత ర్యాలీ ద్వారా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. లేని ఏడల
మా ఆటో కార్మికుల సత్తా ఏంటో మా ఉనికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సభముఖంగా తెలియపరుస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే అదీప్ రాజు అన్నారు. పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ మధుపాడ నాగమణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3000 పంపిణీ కార్యక్రమానికి ఆర్డీఓ హుస్సేన్, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అదీప్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం వారు సభను ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, అదే రీతిలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని అనేక సంక్షేమ పథకాలను రూపొందించి ఎన్నికల ముందు చెప్పిన సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేసే పని వాలంటీరీ వ్యవస్థను తీసుకొచ్చారని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గొరపల్లి శ్రీను, సర్పంచ్ గన్నిశెట్టి కనకరాజు, జెడ్పీటీసీ ఉప్పీలి దేవి, కనకరాజు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్లు తీసేస్తున్నారు అనేటువంటి తప్పుడు ప్రచారాన్ని ఈ మధ్యకాలంలో టీడీపీ కానీ ప్రతిపక్షాలు కానీ మొదలుపెట్టినటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలుసు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా మీ అందరికీ కూడా, 2019 ఏప్రిల్ వరకు మనకు వచ్చేటువంటి పెన్షన్లు 3000, ఈ పెందుర్తి మండలానికి 3370. 2019 వరకు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వరకు మనకు వచ్చేటువంటి పెన్షన్లు 3370 పెన్షన్లు అయితే ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి 4238 పెన్షన్లు ఇస్తున్నాం. అది కూడా అప్పుడు వాళ్ళు 1000 రూపాయలు ఇస్తే మనం ఇప్పుడు 3000 రూపాయలు చేస్తున్నాం. అంటే అప్పటికి ఇప్పటికి కూడా సుమారుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 886 పెన్షన్లు ఎక్కువ ఇచ్చాం, కానీ ఎక్కడా కూడా తీయలేదు అన్నటువంటిది కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దయచేసి దుష్ప్రచారాన్ని కూడా వీళ్ళు మానుకోవాలి అన్నటువంటిది కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. వైఎస్ఆర్సీపీ అధినేత షర్మిల ఆస్తుల కోసమే కాంగ్రెస్ లో చేరిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఆస్లిమెట్టలోని కేఏ పాల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా కాంగ్రెస్ లో చేరకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రపంచ దేశ నాయకులే తన అభివృద్ధి చూసి 2007లో చంపాలని చూశారని తెలిపారు. నేడు విశాఖ రాజకీయ నాయకులు తనను చంపాలని చూస్తున్నారన్నారు. తనకు ఫుడ్ పాయిజన్ జరిగిందని, అందుచేతనే గత 10 రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు. దీనిపై కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని, త్వరలో పూర్తి వివరాలతో మీ ముందు ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. మనం చూసాం కదా, రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య స్టేజ్ మీదే సోనియా గాంధీ ఆ తల్లి కాలు పట్టుకున్నారు. ఈవిడ పాదపూజ చేయించుకుంటుంది. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాదపూజ చేశాడు. ముఖ్యమంత్రి అయిపోగానే బీజేపీలో చేరిపోయాడు. హృదయంలో నుంచి వచ్చింది కాదు. సో షర్మిల, నువ్వు నవ్వుకుంటూ ఐ యామ్ ప్లీజ్డ్, ఐ యామ్ సో హ్యాపీ, ఐ యామ్ థ్రిల్డ్ అని ఒక డ్యాన్స్ కూడా ఇవ్వాల్సింది కదా నువ్వు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని. చిరంజీవి కూడా ఒక మంత్రి పదవికి విలీనం చేసేసాడు 2011లో. ఒక 500 కోట్లకి ఒక మంత్రి పదవికి, అందరికీ తెలిసిన విషయం అది. మరి ఈవిడికి కూడా ఎంపీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారట. ఈవిడికి ఒకటే గోల్ అట, జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, ఆంధ్ర రాష్ట్రం ఉన్నదాన్ని పాడు చేయడం. అసలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి 12 లక్షల కోట్లు అప్పు ఉండడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీయే. మనల్ని విడదీసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీయే 2014లో. మరి విడదీసినప్పుడు ఆంధ్ర తెలంగాణని ఇదిగోండి మీ ఆంధ్రప్రదేశ్కి ఇది అని ఒక్కటేనా నీతి న్యాయం చేసిందా సోనియా గాంధీ? సొంత బిడ్డను చంపేసినట్టు, పుట్టిననేటట్టు సొంత బిడ్డను చంపేసినట్లు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చంపేసింది సోనియా గాంధీ. రానున్న ఎన్నికల్లో ఏజెన్సీలో వైసీపీకి ఓటమి తప్పదని వాల్మీకి సంఘం అధ్యక్షుడు ఓఎం రామ్మూర్తి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆదివాసీ వాల్మీకి సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ యావత్ ఆదివాసీ వాల్మీకి కులస్తుల తరపున లేఖ పంపామని ఆయన ఎంవీపీ కాలనీ గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలో ప్రకటించిన అసెంబ్లీ పార్లమెంట్ సమన్వయకర్తల నియామకము తమను నిరాశ నిస్పృహకు గురి చేస్తుందన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి పలు విషయాలను పరిగణించి ఎంపిక చేయవలసిందిగా కోరారు. పాడేరు ఏజెన్సీలో ఉన్న బలమైన సామాజిక వర్గాలు భగత, వాల్మీకి, కొండదొర అని ఈ 3 సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చినట్లయితే వైసీపీ అభ్యర్థుల విజయావకాశాలు మెండుగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. తమ సామాజిక వర్గానికి కూడా సమ ప్రాధాన్యత కల్పించి తమలో అసంతృప్తిని నివృత్తి చేయవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కులం అనేది ఈ పర్టికులర్గా షెడ్యూల్ ఏరియాలో అంటే మొత్తం 5 జిల్లాలు విస్తరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. అయితే ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా చేయడం జరిగింది. ఈ వాల్మీకి క్యాస్ట్ పూర్తిగా ఏంటంటే ఈ 5 జిల్లాల్లో కూడా విస్తరించిందండి. కొన్ని కులాలు అంటే ఒక ప్రాంతానికే ఉన్నాయి. కాకపోతే మెజారిటీ ఇప్పుడు గతంలో మన ముఖ్యమంత్రి గారు బాగానే చేశారు. గత ఎలక్షన్లో అంత మునుపు కూడా బాగానే చేశారు. అన్ని 3 కులాలు కూడా ప్రాధాన్యత ఇచ్చి చేశారు. కానీ ఈసారి ఎందుకో మరి ఎవరు వారికి ఎటువంటి మెసేజ్ సమాచారం అందించారో తెలియదు. కానీ ఒక వర్గానికి పర్టికులర్గా ఈ వాల్మీకి వర్గానికి అనేది పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది. ఎటువంటి ప్రాతినిధ్యం లేకుండా ఒక దగ్గర కూడా కేటాయించలేదు. ఆ కేటాయించకపోవడం వల్ల 5 జిల్లాలో ఉన్న ఈ వాల్మీకులు ముఖ్యంగా అరకు, పాడేరు, రంపచోడవరం, ఎంపీ ఈ కాన్స్టిట్యున్సీలు ఈ 4 కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. వాల్మీకులకు ఉండేది దరిమీల కొండదర కూడా వచ్చారు. కానీ మేము కూడా ఉన్నాం, మేము ట్రైబల్స్, మాకు కూడా ప్రజలు ఉన్నారు అనేసరికి దాన్ని మోడిఫై చేశారు. మోడిఫై చేసిన తర్వాత వాల్మీకి కమ్యూనిటీ అరకు వ్యాలీకి ఇచ్చి, భగత పాడేరు ఇచ్చి ఒక కొండదర కమ్యూనిటీ కావచ్చు, ఏదైనా సరే ఒక ఎంపీ పోస్ట్ క్రియేట్ చేసి ఈ 3 సమ ప్రాధాన్యత ఇస్తూ జరుగుతూ ఉండేది. ఇది సిస్టమ్ జరిగేది. ఆ సిస్టమ్ని ఇప్పుడు బ్రేక్ చేశారు. రెండే కమ్యూనిటీస్. ఒకటి వాల్మీకి కమ్యూనిటీని తీసేసి 2 భక్త కమ్యూనిటీస్కి ఇచ్చారు. ఒకటి కొండదొరకు ఇచ్చారు. ఈ 3 వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి మేమేం చేసామంటే ఇలా జరగకూడదు, మొదటి నుంచి వస్తున్నటువంటి ఈ ప్రాధాన్యత ఈ సిస్టమ్ని ఎందుకు బ్రేక్ చేశారు? సర్వే చేసినప్పుడు కూడా 3 కమ్యూనిటీస్ కూడా మోర్ ఆర్ లెస్ కొంచెం దగ్గరగానే ఉంటాయి పాపులేషన్. కాపులు రాజ్యాధికారం సాధించే దిశగా ఎదగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర కాపునాడు కన్వీనర్ గిద్దా శ్రీనివాస్ నాయుడు తెలిపారు. కాపులు రాజ్యాధికారం భవిష్యత్తు కార్యాచరణపై ఈ నెల 7వ తేదీన విజయవాడ గాంధీనగర్ బలాపురం హోటల్లో కాపునాడు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపులను రాజ్యాధికారం నుంచి దూరం చేస్తున్నారని, కాపులందరూ ఐక్యంగా ఉండి కాపు జాతి హక్కులను ప్రయోజనాలను కాపాడుకోవడానికి పార్టీలకు అతీతంగా పనిచేయాలని కొందరు కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కుట్రపూరితమైన రాజకీయాలకు కాపులు ఎప్పుడూ దూరంగా ఉంటారని, రానున్న ఎన్నికల్లో విశాఖలో 6 ఎమ్మెల్యేలు 1 ఎంపీ సీటు కాపులకు కేటాయించాలని తెలిపారు. విశాఖపట్నం కన్వీనర్ తలారి సురేష్ మాట్లాడుతూ కాపుల్లో ఐక్యత సాధించడమే లక్ష్యంగా, కాపులు రాజ్యాధికారం సంపాదించడమే ధ్యేయంగా కాపునాడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా మహిళా కన్వీనర్ మంగతాయారు, యూత్ కన్వీనర్ సీతారాం, జేఏసీ కన్వీనర్ మద్దింశెట్టి సురేష్, ప్రొఫెసర్ ఎస్ సూరప్పడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో కాపుల వైపు అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. కాపులు మాకు రాజ్యాధికారం కావాలని ఉద్యమాలు, ఆందోళనలు, ధర్నాలు అనేక సందర్భాలు గత 40 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాయి. గత 60 సంవత్సరాలుగా 2 పార్టీలు 2 కులాలు, 15 సంవత్సరాలు 1 పార్టీ 1 కులం, 45 సంవత్సరాలు 1 పార్టీ 1 కులం రాజ్యాధికారం చేస్తూ ఎన్నికలు వచ్చేటప్పటికి మాయ చేసి మారేడుకాయ పూసి కాపులను అన్యాయం చేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కాపు నాయకులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి సీట్లు వస్తే కాపులకు న్యాయం జరిగినట్టు, వాళ్ళకి సీట్లు రాకపోతే కాపులు, ఆ ప్రభుత్వ శంకుస్థాపనలో ఉన్న అప్పుడు ఇప్పటి మంత్రులు అంటే పార్టీలు ఏదైనప్పటికీ ఈ నాయకులే ఆ పార్టీలు ఈ పార్టీలో ఉన్న సంధాన, వాళ్ళే శంకుస్థాపన చేస్తారో వాళ్ళే కొబ్బరికాయ కొడతారు. ఇదే స్థలాన్ని ఈ ప్రభుత్వం దోసేస్తే, దగా చేసి వేరే వాళ్ళకి కేటాయిస్తే, అదే గతంలో ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఈరోజు మంత్రిగా శంకుస్థాపన చేయడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు సమ్మె 11వ రోజుకు చేరుకుంది. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గాజ్వాక జోన్ కమిటీ ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం వద్ద సుమారు 2 గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం లేదా పర్మనెంట్ చేయాలని నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. యూనియన్ జోన్ కమిటీ కార్యదర్శి గొలగాని అప్పారావు మాట్లాడుతూ ఇన్ని రోజులుగా కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రైవేట్ కార్మికులతో డ్యూటీ చేయిస్తుంటే పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని, తమ సమస్య పరిష్కరిస్తే తామే పనిలోకి వెళ్తామన్నారు. కార్యక్రమంలో ఎం రాంబాబు, కె కిరీటం, గొల్ల రాము, నక్క నాగరాజు, గణేష్, చిన్నరావు, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానన్నారు. ఆ పర్మనెంట్ అన్న మాట ఒక్కటి నిలబెట్టుకోండి. మీ మాటకి ఇల్లిచ్చే మేమందరము 4.5 సంవత్సరాలు సీఎం సారు మాట అంటే మాటే, మాట తప్పరు అని ఎదురు చూసాం. కానీ మాట తప్పే పరిస్థితి రాబట్టే ఈ రోజు రోడ్డు ఎక్కాం. ఈ రోజుకి 11 రోజుల నుంచి మేము ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉంటే, మిమ్మల్ని అడగవలసింది అడుగుతుంటే మీరు చెప్పేది నిజమనేసి మీరు పెట్టిన వీడియోల ద్వారా మీకు చూపిస్తుంటే ఇదంతా స్పేక్. ఇప్పుడు ఆ రోజు నేను అనలేదు ఇదంతా తప్పు అని మీరు ఒప్పుకోగలరా? ప్రగతిశీల మహిళా సంఘం మురికివాడల సంక్షేమ సంఘం నుండి నివాస హక్కుల కోసం మహాధర్నాను ఈ నెల 9న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద హక్కుల సాధనకై మహాధర్నా జయప్రదం చేయాలని కరపత్రం ఆవిష్కరించారు. ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, ఇందిరా కార్యదర్శి వరలక్ష్మి, ఐఎఫ్టి తిరుపతిరావు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షర్మిల ఆస్తులు కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ లో చేరారు. మీడియా సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. కాపుల రాజ్యాధికారం సాధించే దిశగా ఎదగాలి. భవిష్యత్ కార్యాచరణపై సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కాపునాడు కన్వీనర్ గిద్దా శ్రీనివాస్ నాయుడు వెల్లడి. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం ప్రజలతో మమేకమవుతాం. నగర అధ్యక్షుడిగా నియమించిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. వచ్చే ఎన్నికల్లో ఏజెన్సీలో వైసీపీకి ఓటమి తప్పదు. తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించాలంటూ వాల్మీకి సంఘం నాయకుల హెచ్చరిక. ఇవి ఇప్పటివరకున్న వీ డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వీ డిజిటల్ న్యూస్.